హాయ్ హలో నమస్తే వెల్కమ్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో హిందూ జనసేన ట్రస్ట్ ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. నమస్కారం. నమస్తే, ఎలా ఉన్నారు? గుడ్ సార్, నాకున్న కొన్ని డౌట్స్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే వచ్చి మరీ ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు. సార్, మీరు ఇప్పుడు గతంలో క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారు. ఏం నచ్చి క్రిస్టియానిటీలోకి వెళ్ళారు, మళ్ళీ ఏం నచ్చక తిరిగి వచ్చారు? చాలా సంతోషం అండి, మంచి ప్రశ్న అడిగారు. నిజానికి క్రిస్టియానిటీలోకి నేను వెళ్ళింది ఏదో నచ్చి వెళ్ళాల, నాకే తెలియకుండా నా మైండ్ని కొంతమంది మెస్మరైజ్ చేయటం వల్ల నేను వెళ్ళటం జరిగింది. నాకు గతంలో చాలా చోట్ల చెప్పింది మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే రియాలిటీ మారదు కాబట్టి. ఇంటర్మీడియట్ టైంలో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కంబైన్ స్టడీస్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ మదర్ ఏమనేవాళ్ళు అంటే, రండి కూర్చోండి, స్టడీ స్టార్ట్ చేసే ముందు ప్రేయర్ చేస్తామని చెప్పేసి అనేవాళ్ళు. సో అప్పటికున్న సెక్యులర్ మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఏ మతమైనా ఒకటి, అందరి దేవుళ్ళు సమానమైన మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఆ మైండ్ సెట్ తోటి సరే ఒక 2 నిమిషాలు మోకాళ్ళ దండ వేస్తే సరిపోతుంది కదా, మోకాళ్ళ మీద కూర్చుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఓకే అనుకున్నాను. సో ప్రతిరోజు అదే సీక్వెన్స్. స్టడీస్కి ముందు ప్రేయర్ చేసేవాళ్ళు, స్టడీస్ అయిపోయిన తర్వాత ప్రేయర్ చేసి బయలుదేరమనేవాళ్ళు. వాళ్ళు వెళ్తూ ఉండగా కొన్ని రోజులకి ఎట్లా అయిపోయిందంటే, ఒక 1 మంత్కి ఆల్మోస్ట్ 1.5 మంత్కి ఆంటీ ప్రేయర్ చేయండి, స్టార్ట్ చేస్తున్నాం, ఆంటీ ప్రేయర్ చేయండి, ఎగ్జామ్కి వెళ్తున్నాం అడగటం నాకే అలవాటు అయిపోయింది. ఆ తర్వాత కూడా నాకు దానిలో పెద్ద తప్పేం కనపడలా. ప్రేయర్ఫుల్నెస్సే కదా అది, భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉండటమే కదా, అట్లా వరకే ఆలోచించాను. కానీ పోను ఇదిగో నేను ప్రతిదానికి ముందు ఒక ప్రేయరు తర్వాత ఒక ప్రేయరు చేస్తుంటే, ఆ దేవుడు అనే సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో ఆ సబ్జెక్ట్ తోటి నాకే తెలియకుండా ఒక ఇంటిమసీ ఏర్పడిపోయింది. సో నాకు తెలియకుండానే ఆ ఇంటిమసీని వాళ్ళు ఎట్లా అడ్వాంటేజ్ తీసుకున్నారు అంటే, ఇదిగో ఈయన నిజమైన దేవుడు, ఎంతకాలం నువ్వు పూజ చేసిన దేవుళ్ళు, లేకపోతే మీ అమ్మా నాన్న మీ పూర్వీకులందరూ పూజ చేస్తున్న దేవుళ్ళు అందరూ కూడా అబద్ధపు దేవుళ్ళు అని చెప్పేవారు. ఆ ఏజ్లో ఏది చెప్పినా అది మైండ్లో నాటుకుపోతుంది. సో అలా నాటుకుపోయి కొద్ది రోజులకి ఏంటంటే, ఇంట్లో నేను నమస్కారం పెట్టుకోవటం, ఇంట్లో వాళ్ళకి అసలు పూజలు చేస్తుంటే ఆ రోజు పూజలు ఎగ్గొట్టేసి ఏదో పని మీద బయటకు తిరగటం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నాను. ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఏమనేవాళ్ళు? తెలిసేది కాదు, స్టార్టింగ్ చెప్పేవాడిని కాదు కదా. జనరల్గా కుర్రాళ్ళు కాబట్టి దేవుడికి దూరంగా ఉంటున్నాడు, లేకపోతే భక్తి తక్కువ అని చెప్పేసి ఉండేవాళ్ళు, అంతవరకే నోటీస్ చేసేవాళ్ళు కాదు. ఆ తర్వాత నేను కంప్లీట్గా ఇక దీనికి వెళ్తున్నప్పుడు కొద్ది రోజులకి చర్చికి కూడా రావచ్చు కదా అని చెప్పేసి అన్నారు. సరే ఇక్కడ ప్రేయర్ ఎట్లాగో చేస్తున్నాం, అదే ప్రేయర్ కదా చర్చిలో జరిగేది కూడా, వెళ్ళాను. కానీ చర్చిలోకి వెళ్ళిన తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే ప్రార్థనలు జరుగుతాయి అనుకుంటారు. చర్చిలో ప్రార్థనలు జరగవండి, బోధనలు జరుగుతాయి. ఎటువంటి బోధనలు జరుగుతూ ఉంటాయి అంటే, ఎంతసేపు ఒకటే ఏడుపు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా విగ్రహారాధన చేస్తారు, వాళ్ళందరూ ఎప్పటికైనా నరకంలోకి పోతారు. మీరు అలా నరకంలోకి పోకుండా ఉండాలంటే మీరు యేసుని నమ్మాలి, యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించాలి, ఇట్లాంటి మాటలన్నీ చెప్తూ ఉంటారు. కానీ అప్పుడు నాకు యేసు నచ్చాడు కాబట్టి, క్రైస్తవ మతం నచ్చింది కాబట్టి, ఆ మాటలన్నీ కూడా నాకు మంచిగానే అనిపించేవి. సో అదేం పెద్ద అఫెండ్ చేయలేదు నన్ను, ఫాలో అవుతూనే వెళ్ళేవాడిని. ఆ తర్వాత మెల్లగా చర్చ్కి వెళ్ళినప్పుడు ఏదైనా డౌట్స్ అడుగుతూ ఉంటే మధ్యలో అక్కడ ఉన్న పెద్దవాళ్ళు డౌట్కి సమాధానం చెబుతున్నట్లుగానే చెబుతూ, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు, నువ్వు అడిగే విధానం కూడా బాగుంది, నీలాంటి వాళ్ళే దేవుడి సేవకి కావాలి అని చెప్పేసి మోటివేట్ చేశారు. సో ఓకే, ఆ టైంలో పొగుడుతుంటే చాలా బాగుంటుంది మనకి. జనరల్గా నేనేదో అచీవ్ చేసేసాను, నిజంగా నా దగ్గర ఏదో స్పెషల్ క్వాలిటీ ఉందని ఒక ఫీల్ అయ్యాను. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఒక వ్యక్తి నాకు ఈ బైబుల్ ట్రైనింగ్ అది ఇవ్వటం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఎవాంజలిజం చేయడం జరిగింది. రూరల్ కమ్యూనిటీస్లో, ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇటంతా కూడా స్వార్థ పరిచర్యలకు వెళ్ళేవాళ్ళు. అంటే అప్పటికి కూడా మీ ఇంట్లో తెలీదు? ఆ తర్వాత తెలిసినా కూడా వాళ్ళు ఏం పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే అందరి దేవుళ్ళు ఒకటే అనుకునే సగటు భారతీయ సెక్యులర్ హిందూ మైండ్ సెట్ వాళ్ళందరిది కూడా. మా నాన్నగారు మిలిటరీలో చేశారు, దేశభక్తి ఉంది, కానీ మతాలు అందరినీ గౌరవించుకోవాలి కదా అనే ఒక ఆలోచనతో ఉంటారు. ఎందుకంటే ఆయన మిలిటరీలో చేసి వచ్చారు. బోర్డర్లో ఉండే సైనికుడు నేను హిందువులను మాత్రమే కాపాడాలి, లేకపోతే ఒక మతానికి సంబంధించిన వాళ్ళకే రక్షణ కల్పించాలని ఆలోచన చేయడుగా. అదే ఆలోచనతో ఆయన కూడా ఉన్నారు. సో దాన్ని అంత సీరియస్గా తీసుకోవాలి. సో అలా క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోవటం జరిగింది. కానీ డౌన్ ది లైన్ వెళుతున్న కొద్ది రోజుల తర్వాత సీరియస్గా దేవుడు అంటే ఏంటి అని తెలుసుకోవాలన్న ఆలోచన ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే నేను దేవుడి గురించే ఆ మతంలోకి వెళ్ళా, నాకు తెలియకుండా వెళ్ళినా నేను అక్కడికి వెళ్ళిన లక్ష్యం అయితే దేవుడే. నా లక్ష్యం కాదు, ప్రతి ఆస్తికుడికి లక్ష్యం ఏంటంటే భగవంతుడిని చేరుకోవటం. సో భగవంతుడిని చేరుకోవాలి అంటే ఫస్ట్ భగవంతుడు అంటే ఏంటో తెలియాలి. ఊరికే నేను అమెరికా వెళ్ళాలి అనుకుంటే సరిపోదుగా. అమెరికాలో ఏముంటుంది నేను వెళ్తే నేను సాధించడానికి, లేకపోతే నేను ఎవాల్వ్ అవ్వటానికి, లేకపోతే నేను అక్కడ బ్రతకటానికి. అలాగే అమెరికా వెళ్ళటానికి నేను ఏ పద్ధతుల్లో వెళ్ళాలి? విమానం ఉంటుందని తెలుసు, కానీ ఆ విమానం ఎక్కాలంటే కూడా నాకు కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్స్ నేను తెలుసుకోవాలి కదా. అలాంటి అన్వేషణ నేను స్టార్ట్ చేశాను, దేవుడు అంటే ఏంటి అని చెప్పేసి.
బైబిల్లో పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలు, వరుస మొత్తం 31,102 వచనాలు ఏవైతే ఉన్నాయో 2 అధ్యాయాల్లో కలిపి మొత్తం ప్రతి వచనము తిరగేసా మళ్ళీ చదివా. నాకు దేవుడంటే ఏమిటి అన్నదానికి స్పష్టమైన సమాధానం దొరకల. దేవుణ్ణి చేరుకోవాలంటే ఏం చేయాలి అనేదానికి కూడా స్పష్టమైన సమాధానం దొరకల. ఈరోజు మన ఛానల్ వేదికగా కూడా పాస్టర్లందరికీ చెప్తున్నా, ఎవరైనా సరే ఇదిగో బైబిల్లో దేవుణ్ణి చేరుకోవటానికి ఈ మార్గం ఉంది, ఈ మార్గం ద్వారా మాత్రమే దేవుణ్ణి చేరుకోగలమని మేము నిరూపిస్తాము అంటే కనుక రండి, కన్విన్స్ చేయండి. ఏ క్రైస్తవ్యాన్ని అయితే లలిత్ కుమార్ ఇది నాకు పనికిరాదు అని చెప్పి చీగొట్టి బయటకు వచ్చేసాడో, తిరిగి ఆ క్రైస్తవ మార్గంలోకి నన్ను మళ్ళీ తీసుకువెళ్ళండి. నేను రెడీగా ఉన్న మారటానికి. నన్ను మార్చే పాస్టర్ ఎవరు? వెయిట్ చేస్తున్నా. ఎన్ని ఇయర్స్ ఉన్నారు మీరు క్రిస్టియానిటీ? 9 years అండి. 9 years. 9 years. ఓకే, 9 years అంటే అదేం షార్ట్ టైం కాదు సార్. షార్ట్ టైం ఏం కాదండి అది. అండ్ ఆ 9 yearsలో ఆల్మోస్ట్ 4 years నేను కమ్యూనిటీ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశాను. ఐ బీన్ అన్ ఎవాంజలిస్ట్. 9 years క్రిస్టియానిటీలో ఉన్న తర్వాత కూడా మీరు మళ్ళీ ఇందులోకి వచ్చేసారు అని అంటే అది సార్ నాకు అక్కడ అర్థమైంది. ఎందుకంటే 9 yearsలో నేను ఆల్మోస్ట్ స్టడీ చేయడానికి ఇప్పుడు కొంతకాలం నమ్మేసి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పరలోక రాజ్యం చేరుకోవాలన్న లక్ష్యం నాకు ఉంది. ఎందుకంటే అప్పుడు క్రైస్తవుడిగా ఉన్నాను కాబట్టి, క్రీస్తుని నమ్ముతున్నా కాబట్టి. కానీ పరలోక రాజ్యంలో ఏముంటుంది? పరలోక రాజ్యానికి వెళ్ళి నేను సాధించేది ఏంటి? పరలోక రాజ్యం వెళ్ళటానికి నాకు చూపిస్తున్న అప్రోచ్ ఏంటి ఆ దేవుడు అని చెప్పి ఆలోచిస్తే అన్నిటికీ క్వశ్చన్ మార్క్స్ కనపడతా ఉన్నాయి. ఆ టైంలో ఓకే, దేవుడు అంటే ఇది కాదు, మనం తెలుసుకోవాల్సింది ఇంకేదో ఉంది అన్న ఉద్దేశంతో నేను అధ్యయనం మొదలుపెట్టాను. కొంతమంది గురువులను ఆశ్రయించాను. గురువులను ఆశ్రయించడానికి కారణం ఏంటి అంటే, గురువులు అంటే చాలామంది హిందువులు అనుకుంటారేమో. హిందువులు కాదండి. నేను ఇస్లాం గురించి స్టడీ చేశాను, బౌద్ధం గురించి కూడా స్టడీ చేశాను ప్యారలల్గా. ఎందుకంటే హిందువుగా పుట్టిన నేను అమాయకత్వంతో అజ్ఞానంతో క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోయా. నాలాగా అమాయకత్వంతో అజ్ఞానంతో, కొంతమంది మూర్ఖత్వంతో, కొంతమంది ఆశపడి భయపడి ప్రలోభపడి మోసపోయి క్రైస్తవ్యంలోకి వెళ్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కుటుంబాలతో సహా వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. కానీ నేను తిరిగి వెనక్కి రావాలి అని ఎప్పుడైతే అనుకున్నానో, నాకుండే క్వశ్చన్ ఏంటో తెలుసా? ఎరా నువ్వు హిందూ నుంచి క్రిస్టియన్లోకి మారావు, క్రిస్టియానిటీ నచ్చుకు ఇంకో మతంలోకి మారవని గ్యారంటీ ఏంటి రేపు? ఈ క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ కేవలం నాకు ఒక ప్రశ్నగా ఉండదు, నా జీవితం మొత్తానికి ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. సో ఆ మచ్చ నేను మొయ్యకుండా ఉండాలి, ఆ మచ్చ నాకు పడకుండా ఉండాలి అంటే ఈసారి మారే మతం ఏదైతే ఉందో అది కంప్లీట్గా నేను స్టడీ చేసి దాన్ని ఇన్ అండ్ అవుట్ తెలుసుకుని, ఐదర్ నేను దేవుడిని నమ్మాలా నమ్మకూడదా, నమ్మితే ఏ దేవుడిని నమ్మాలి, మళ్ళీ హిందూ దేవుళ్ళని నమ్మాలా, లేకపోతే అల్లాని నమ్మాలా, లేకపోతే బౌద్ధ మతానికి సంబంధించిన దేవుడు ఎవరిని ఉంటే అతన్ని నమ్మాలా, ఇవన్నీ అధ్యయనం చేద్దామని వెళ్ళాను. ఈ క్రమంలో నాకు కొంతమంది అప్పటి మా లెక్చరర్ ఒక ఆయన ఉండేవాళ్ళు, ఆయన నాకు ఈ స్ట్రీమ్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో మొట్టమొదటిగా నాకు పరిచయం చేసిన గ్రంథం భగవద్గీత, ఉపనిషత్తులు. ఇవి రెండు చదివిన తర్వాత మిగతా మతాల గురించి అధ్యయనం చేసిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ అధ్యయనం అనగా నేను హిందువుగా పుట్టాను కాబట్టి హిందూ గ్రంథాల పట్ల పక్షపాతంతో చదువుకున్నాను అనుకుంటారు చాలామంది. నేను చాలా అన్బయాస్డ్గా చదువుకున్న వాటిని. నేను అసలు నాస్తికుడిని అన్న దృక్పథంతోనే చదివా. కానీ అన్నిటి తర్వాత నాకు సమాధానం దొరికింది హిందూ గ్రంథాల్లోనే దొరికింది. అనేక ప్రశ్నలకి ఇప్పటికీ నాకు సమాధానం దొరికిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రశ్నలకి భూమి మీద ఉన్న ఏ మతము కూడా సమాధానం చెప్పలేని స్థితి. కాబట్టి అంత అధ్యయనం చేసుకుని నేను ఆ మతాన్ని విడిచి మళ్ళీ తిరిగి హిందువుగా రావటం జరిగింది. ఓకే, బేసికల్గా అంటే 9 years క్రిస్టియానిటీలో ఉన్న తర్వాత ఆ ఆలోచన పుట్టడం కూడా చాలా కష్టం సార్. ఆలోచన పుట్టిన తర్వాత మళ్ళీ మీరు హిందూయిజంకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు చెప్పారు ఇందాక బుక్స్ చదివాను, భగవద్గీత చదివాను అని. అసలు అంత డెడికేషన్ తోటి ఎంతమంది చదువుతారు? చెప్తున్నా కదండి, మనలో ఉన్న స్వాభిమానాన్ని తట్టి లేపడానికి ఒక సరైన స్నేహం కావాలి. ఆ తర్వాత మనం నడిచే దారిని ప్రాపర్గా చూపించడానికి ఒక మంచి గురువు కావాలి. నిజంగా సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళకి అదృష్టం ఏంటంటే ఈ రెండు పాత్రల్ని కూడా మన గ్రంథమే పోషిస్తూ ఉంది. ఒక భగవద్గీత ఒక మంచి స్నేహితుడు, అదే భగవద్గీత ఒక మంచి గురువు కూడా. మరి అటువంటి భగవద్గీతని ప్రాపర్గా చదివితే చాలామంది ఏమంటారంటే భగవద్గీత చిన్న వయసులో పిల్లలు చదువుతూ ఉంటే అరే ఈ వయసులో కాదురా చదవాల్సింది అని చెప్పేసి అంటారు. భగవద్గీత ఏ వయసులో చదవాలండి? అన్ని లక్షల మంది సైన్యం మధ్యలో ఒక్కడే ఒంటరిగా భయంతో ఉన్న అర్జునుడికి భగవద్గీతని నిలబెట్టి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. క్లైబ్యం మాస్మ గమ పార్థ అని చెప్పారు. పిరికితనాన్ని విడిచి యుద్ధానికి సిద్ధం కా అని చెప్పేసి అన్నారు. అన్నీ పడిపోయిన తర్వాత ముసలోళ్ళు అయిపోయిన తర్వాత భగవద్గీత చదివితే మాత్రం నువ్వు లేచి యుద్ధం చేసేది ఏముంటుంది? భగవద్గీత చదవాల్సింది ఆ ఏజ్లోనే. ఈవెన్ భారత రామాయణాలు అయినా సరే ఆ ఏజ్లోనే చదవాలి.
ఎందుకంటే రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తే చచ్చిపోయే ముందు, అది అవతార పరిసమాప్తి చేసే ముందు ఆయన యుద్ధాలు చేయలేదుగా. ఆయన వయసులో ఉన్నప్పుడే చేశారు కదా. ఆయన ఏం చెప్పారు? మనది అనే దాన్ని ఎవరైనా గనక లాక్కెళ్ళే ప్రయత్నం చేస్తుంటే మన దాన్ని మనం వెనక్కి తెచ్చుకోవటం కోసం ఎంతటి యుద్ధమైనా చేయాల్సిందే, ఆ యుద్ధం చేయటం నీ బాధ్యత అని చెప్పేసి ఆయన చేసి చూపించారు. అదే మాట ద్వాపర యుగానికి వచ్చేప్పటికి కృష్ణ పరమాత్మ చేయించి చూపించారు. ఫ్యామిలీలోనే నీది అనే దాన్ని ఎవరైనా అధర్మంగా నీ దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తే నీది అనే దాన్ని కాపాడుకోవటం కోసం నువ్వు ఎలాంటి యుద్ధమైనా చేయి, ఆ పోయేవాళ్ళు మధ్యలో నీ వాళ్ళైనా సరే నువ్వు కనికరించొద్దు. ఎందుకంటే నా కాదు ఇక్కడ ఉండాల్సింది, మంచా చెడా, ధర్మమా అధర్మమా, దీన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చేయించి చూపించారు. రామావతారంలో ఏదైతే స్వయంగా చేసి చూపించాడో కృష్ణావతారంకి వచ్చేప్పటికి చేయించి చూపించారు. అంటే ఇక్కడ జగద్గురువుగా మారారు కాబట్టి ఆయన ఒక మార్గనిర్దేశనం చేశారు. మనది అనుకునే దాన్ని కాపాడుకోవటం కోసమే మనం బ్రతకాలి అని చెప్పేసి. ఆ ప్రేరణే కదా ఈరోజు మనకి స్వతంత్ర పోరాటం జరగటానికి, స్వతంత్రోద్యమంలో గెలవటానికి అంత కారణం. అలాగే హిందూ పురాణాల్లో ఇంకో సంఘటన కూడా మీరు చూస్తే, ఈ స్వతంత్ర ఉద్యమానికి మన హిందూ గ్రంథాలు ఏ విధంగా ప్రేరణ అయ్యాయి అనేది మనకు తెలియాలి. ఈ రోజున గరుడ పురాణం తీసుకున్నట్లయితే గరుత్మంతుడి యొక్క పుట్టుక చూడండి. గరుత్మంతుడికి 2 తల్లులు, వినుత, కద్రువ అని చెప్పేసి. నిజంగా వినుత ఆయన కన్నతల్లి, కద్రువ పినతల్లి. కానీ తన సవతుల మధ్య వచ్చిన తగాదా కారణంగా చిన్న పందెం పెట్టుకుని వినుతని కద్రువ బానిసగా చేసుకుంది. కొన్ని సంవత్సరాల పాటు బానిసగా ఉండేలాగా ఒప్పందం చేసుకుంది. అయితే ఆ గరుత్మంతుడు పెరిగి పెద్దవాడైన తర్వాత అపార శక్తివంతుడు అవుతున్నాడు. ఆయన వచ్చి నా తల్లిని బానిసత్వం నుంచి విడిపించాలంటే నీకేం కావాలి అని పినతల్లిని అడుగుతాడు. పినతల్లి దేవలోకంలో అమృతం అని ఒకటి ఉంది, ఆ అమృత కలశాన్ని నాకు తెచ్చిచ్చేస్తే నీ తల్లిని బానిసత్వం నుంచి విడిచిపెట్టేస్తానని చెప్పేసి అన్నారు. ఆయన దేవతలతో యుద్ధం చేసి కలశాన్ని గెలిచి తీసుకొచ్చి కద్రువ చేతిలో పెట్టి నా తల్లిని బానిసత్వం నుంచి విడిపించు అని చెప్పేసి అడిగారు. నిజంగా చెప్పండి, అమృతం అంటే చావులేనితనాన్ని ఇచ్చేది. మరణం లేని శక్తి వచ్చి అమృతం చేతిలో పెట్టుకుని దాన్ని తాగి నేను ఇప్పుడు చావులేనోడిని, నేను చంపేసి నా తల్లిని తీసుకెళ్తా అని చెప్పి గరుత్మంతుడు అనలా. ఇక్కడ మనకి స్ఫూర్తి అంటే తెలుసా, నీ ప్రాణం నిలబెట్టుకోవటానికి కోసం నువ్వు బతకొద్దు, నీ దేశం యొక్క, నీ దేశమాత యొక్క గౌరవాన్ని, నీ దేశమాత యొక్క బానిస సంఖ్యలని తెగ్గొట్టడం కోసం నువ్వు బతుకు, నువ్వు పోరాటం చేయని చెప్పేసి చెప్పారండి. నువ్వు ప్రాణం పోయినా పర్లేదు కానీ బానిసగా బతకటానికి సిద్ధపడొద్దు అని మాత్రం చెప్పారు. మరి మన స్వతంత్ర పోరాటం అన్ని వందల సంవత్సరాలు జరిగింది అంటే ఈ పురాణాల ప్రేరణతోటే నడిచింది. ప్రపంచంలో ఏ ఉద్యమం అంత దీర్ఘకాలం నడిచిన ఉద్యమాలు మీరు చూసారా? మన పురాణాల్లో అంత వైశిష్ట్యం ఉంది. అయితే మనకు కావాల్సిందల్లా ఆ పురాణాన్ని ఆయా కోణంలో చెప్పగలిగే వ్యక్తులు కావాలంతే.